వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీరు దెయ్యాల కథలు, భూతాల కథలు చెప్తున్నారు కదా, దొంగల కథలు ఏమైనా ఉంటే చెప్పండి అండి. ఎన్ని కథలు చెప్పుకున్నాం కదా. దొంగల కథలు కూడా చాలా చెప్పుకున్నాం, కానీ మంచి దొంగలు ఉన్నారా? మంచి దొంగలు ఉంటారేమో, తెలివైన దొంగలు చాలా మంది ఉంటారు. అవునవును, మరి తెలివితేటలతోనే కదా వాళ్ళ దొంగతనం అంటేనే తెలివి కదా. వాడు ఎంత తెలివిగా కొట్టేస్తాడు. అవే ఒక ఈజిప్షియన్స్ కథో ఏమిటో, ఇది అలాంటిది ఏదో దేశపు కథ చెప్దాం. పూర్వం ఒక రాజుగారట, ఒక వంశం, భలే సంపాదన పరులట వాళ్ళు. చాలా బోళ్ళన్ని వజ్రాలు, బంగారము, ఆస్తి బోళ్ళంతా కూడబెట్టారు. జనరల్గా ఇది ఆస్తి స్వాస్తులు మనకి ఇళ్ళు వాకిళ్ళు వ్యవహారాలు, పొలాలు కొంటాలు అలా పెంచుందనుకో, ఆ పొలాలు కొనేవాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. అవును కదా, పొలాల పిచ్చి, కొంతమందికి ఇళ్ల పిచ్చి, కొంతమంది స్థలాల పిచ్చి, ఇంకొంతమందికి డబ్బు ధనమే దాచిపెట్టే పిచ్చి ఉంటుంది. అట్లా కట్టలు పెట్టుకోవాలి. ఇప్పుడంటే కట్టలు వచ్చేసినాయి మనకి, కాగితాలు పాడైపోతాయి. పాత రోజుల్లో ఇట్లాంటివి ఉండేవి కాదు. కాయిన్స్ అవేమిటి, కట్టిన కంపన కాలం అటకే ఉంటాయి హాయిగా. ఎంత పాతవైనా కాయిన్గానే ఉంటుంది. పేపర్ అయితే పాడైపోతుంది. మన చూడు, పాత 100 రూపాయల నోటు, 500 నోట్లు క్యాన్సిల్ అయినప్పుడు మేము ఒకటి గుర్తుకు దాచుకున్నాం. అప్పుడప్పుడు తీసి చూస్తుంటాం, అది శిథిలం అయిపోయినట్టుంది. అప్పుడే 4-5 ఏళ్లలోనే, 5-6 ఏళ్లలోనే పాడైపోయింది. అది పోతాయి కాగితాలు. కానీ పాతకాలపు ఈ రాళ్ళు, రత్నాలు, వజ్రాలు, ముత్యాల రూపంలో, బంగారం రూపంలో దాచిపెడితే అది ఎప్పటికీ పాడు కాదు, తరగని సంపదలు. ఈ రాజులు అట్లా సంపద చాలా ఖజానా కూడబెట్టారు. వాళ్లల్లో 10వ తరానికో 9వ తరానికో చెందిన రామెసిస్ అనే రాజుగారు, ఆయనకి మరీ ధనలోభం. ఆయన తన హయాంలో కూడబెట్టింది అంతా ఇంతా కాదుట. ఆయనకి పొలాలు స్థలాల మీద లేదు, ఆ రాజ్యమంతా అయింది. బంగారము ధనము మీద ఎక్కువ ఉండేది, వజ్రాలు వైఢూర్యాలు వాటి మీద. అయితే ఆయనకి క్రమంగా లోభం పెరిగిపోయింది. ఎవరికి ఏమి ఇవ్వకూడదు, ఇంకా దాచాలి, ఇంకా ఇంకా అలాంటి వాళ్ళు ఉంటాం. బంగారాలు కొనుక్కుంటున్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. పిచ్చే అది, లోభం అంటారు. బట్టలు, వస్త్ర లోభం ఉంటుంది. ఎన్ని బట్టలు కొనుక్కున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా కావాలి. నగలు ఎన్ని కొనుక్కున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. అవతల వాళ్ళు ఎంత వంగినా సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళని ఇంకా వంచి వాళ్ళని నెత్తి మీద ఎక్కి పిండి కొట్టాలని ఉంటుంది. లోభం మనుషులకి సరిపోని గుణం. ఈయనకు అలాంటిది ఉండేది. ఉండి ఏం చేశాడట, ఈ వజ్రాలు గిజ్రాలు బోల్డన్ని తీరినాయి కదా, వీటికి ప్రత్యేకంగా ఒక ధనాగారం కట్టించాడు. ఖజానా బాగా మెట్లు దిగి కిందకెళ్ళి అలా చూసుకునేందుకు అన్నీ చక్కగా ఏర్పరిచి పెట్టించాడు. ఒక వాస్తు శిల్పిని ఒకటితోటి దీన్ని ధనాగారాన్ని కట్టించి దానిపైన ఒక పిరమిడ్ లాంటిది కట్టించాడు. బయట చూస్తే పిరమిడ్ లాగానే కనపడుతుంది, అసలు ఉన్నది అందులో ఇది ఖజానా. అయితే ఈ వాస్తు శిల్పి ఆయనకి ఎప్పటి నుంచో ఎన్ని తరాలుగానో శిల్పిగా ఉన్నాడు. ఉన్నారు వాళ్ళే. ఎప్పుడైతే ఈ ధనలోభపు రాజుగారితోటి మెలగటం మొదలుపెట్టాడో అతనికి కూడా కొంచెం ఐడియా వచ్చింది. దీనికి ఒకటే దారి. రాజుగారు ఏ రోజుకు ఆ రోజు వెళ్ళి లోపలికి వెళ్ళి అన్నీ చూసుకుని కాసేపు తిరిగి ఏదో తోటలో తిరిగినట్టు బయటకు వచ్చి తాళం వేసి సీలేసేవాడు. మళ్ళీ ఆ సీల్ ఆయనే దిగాలి రేపొద్దున. ఒకటే దారి. ఈ వాస్తు శిల్పి ఏం చేశాడు, దానికి కొంత గ్యాప్ ఉంచి దానికి కాన రాకుండా ఒక తలుపు పెట్టి బయట నుంచి తన ఆ తలుపు తీసుకుని లోపలికి వచ్చేలాంటిది ఏర్పరిచి పెట్టుకున్నాడు. రాజుగారు ఉన్నప్పుడే అప్పుడప్పుడు అతను ఆ దారి గుండా వచ్చి కొద్దిగా సంగ్రహించేవాడు. ఈ కుప్పల తెప్పలుగా ఉన్న దాంట్లో ఇంచి ఇన్ని తీసామనుకో కనపడుతుంది, ఇన్ని తీస్తే కనిపించదు, 4 తీస్తే కనిపించదు. అట్లా చల్లగా సంగ్రహించేవాడు. కాలక్రమాన ఆయన మరణించాడు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఈ శిల్పి చనిపోయేటప్పుడు ఈ కుర్రాళ్ళిద్దరికీ చెప్పాడు, అరే నాయన, ఇట్లాంటి ఒక దారి ఉంది, జాగ్రత్త, మీరు వెళ్ళి ఏమైనా తెచ్చుకోవచ్చు, తక్కువ తెచ్చుకోండి అని చెప్పాడు. ఇప్పుడు తక్కువ తేవటం వల్ల ఏం జరుగుతుంది అవన్నీ ఆయనకు తెలుసు. కుర్ర వెధవలకి ఏం తెలుస్తుంది? వీళ్ళు తండ్రి చనిపోయాక కావలసినప్పుడల్లా చల్లగా వెళ్ళి తెచ్చేవాళ్ళు. ఇది తెచ్చటము అంత విసిరేసేవాళ్ళు. ఆయన ఏం చేసేవాడు, జీవితానికి సరిపడా తెచ్చుకున్నాడు జాగ్రత్తగా, కష్టపడకుండా ఉండేలాగా. వీళ్ళు విలాసాలకి తేవడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళకి
తెలివైన వాళ్ళు వాళ్ళిద్దరు. అయితే రాజుగారు 1 అరా పోయినప్పుడు ఎప్పుడూ ఆయనకి తెలియలేదు. 10 పాతిక పోవడం మొదలుపెట్టాక తెలిసింది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఎట్లా ఇది జరుగుతోంది అని చూసి 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 వీళ్ళు ఆయన 6 నెలలకి 5 నెలలకి ఓసారి వస్తే వీళ్ళు నెల నెల వచ్చేసేవాళ్ళు. మరి బుడాయించేస్తున్నారు డబ్బులు ఒకళ్ళకిద్దరు. ఏం చేశాడంటే అక్కడ ఒక అడకత్తెర లాంటిది పెట్టాడు. పెట్టేసరికి ఈ కుర్రాళ్ళిద్దరూ లోపలికి వచ్చారు. పెద్దవాడి కాలు చిక్కుకుపోయింది అందులో. అడక పట్టేసింది. అది ఇట్లా ఇలా ఏమంటారు, జంతువుల్ని పట్టుకోవటానికి పెడతారు కదా, అందులో ఇట్లా కాలు పడేసరికి అది టక్కిని మూసేస్తుంది. ఎంత గింజుకున్నా ఎంత ప్రయత్నం చేసినా తీసుకోలేకపోయారు. వీళ్ళకి తెలిసిపోయింది, రాజుకు అర్థమైందిరా, అందుకే ఈ పని చేశాడు, దొరికిపోతాం, నువ్వు వెళ్ళిపోయావంటే నేనని తెలియగానే నువ్వు తెలిసిపోతావు. శిల్పి కొడుకులం మనం, నువ్వు ఒక్క పని చెయ్యి, నా మెడ నరికేసి, తల లేకపోతే నేనెవరో ఎవరికి తెలియదు, అంతేగా, తల ఉంటే గుర్తుపడతారు అంటే. చిన్నవాడు ఏడ్చుకుంటూ ఏమీ చేయలేక అన్నయ్య బట్టలన్నీ తీసేశాడు ఒంటి మీద నుంచి. బట్టలు కూడా ఉంచల, బట్టలున్నా ఆ బట్టల వల్ల గుర్తుపట్టచ్చు. తీసేసి దుఃఖంతో అన్నయ్య మెడ నరికేసి మెడ పుచ్చుకుని వెళ్ళిపోయాడు, తలకాయ పుచ్చుకుని వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికల్ రాజుగారు చూస్తే ఏముంది, ధనాగారం అంతా రక్తపు మడుగు, తల లేని ఒక మొండెము నగ్నంగా కాలు చిక్కుకుని అక్కడుంది. నేను ఆశ్చర్యపోయాడు. ఓరిని, ఎవడో తల నరుక్కుపోయాడంటే ఇంకోటి ఉన్నాడు కాదు, వాడు పట్టాలి. ఆయన ఏమన్నాడు, ఒరే ఓ పని చేయండి, ఈ శరీరాన్ని కోటగోడ మీద వెళ్ళాడగట్టండి, ఆ శరీరాన్ని చూసి ఎవరు ఏడుస్తారో వాళ్ళని పట్టుకోండి అని బోళ్ళంతమందిని ఏర్పరిచాడు. సరే వీడేం చేశాడు, తలకాయని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. తల్లి లబోదిబోమని ఏడ్చింది, మీ నాన్న ముందే చెప్పాడు, నువ్వు జాగ్రత్త పడలేదు, ఇంత పని చేసావు, అన్నయ్యని లేకుండా చేసావు, దౌర్భాగ్యుడా అని తిట్టింది కొడుకుని. ఇక చేసేది ఏముంది, శాస్త్రోక్తంగా వాళ్ళు చేసే పూడ్చివేత కార్యక్రమాలు శిరస్సుని చేసేసారు. తెల్లవారేసరికి సాయంత్రం అయ్యేసరికి రాజుగారు ఈ ప్లాన్ చేసి బాడీని పైకెక్కించాడు. కోటగోడ మీద ఒక శవం ఉంది, తల్లేంది అన్న మాటలు వచ్చేసరికి తల్లి లబలబలాడుతూ ఏడుస్తూ కూర్చుంది. అయ్యో, ఏ కంతకంలోనో పారేస్తే ఒక రకంగా ఉండేది, అక్కడ అందరూ చూసేలాగా ఉంటే వాడి శరీరానికి అంత్యక్రియలు చేయొద్దు అని ఏడుస్తుంటే, అమ్మ తలే కదమ్మా ముఖ్యము, తలకి చేసేసాం అంత్యక్రియలు అని చెప్పినా కూడా ఆవిడ దుఃఖం ఆగల, వెర్రెత్తినట్టు ఏడుస్తోంది. అన్నం తిందు, నీళ్లు తాగదు తల్లి. ఏం చేయాలో తెలియలే. మర్నాడు పొద్దున ఒక ప్లాన్ చేశాడు. మర్నాడంతా గడిచిపోయింది. సాయంకాలం చీకటి పడే వేళకి వీడేం చేశాడు, ఒక పెద్ద గాడిదని, ఒక బాగా బలంగా ఉన్న ఒక గాడిద మీద సారాయి తిత్తులు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పట్లో చర్మపు తిత్తుల్లో సారాయి నింపి ట్రాన్స్పోర్టేషన్, అప్పట్లాగా ఇప్పట బాటిల్స్ డబ్బాలు ఏవి, సారాయి తిత్తులు వేసుకుని తీసుకుపోయాడు. ఆ సారాయి చాలా గుమగుమలాడేది, ఖరీదైనది. వీడు వెళ్ళేటప్పుడు డబ్బులు పట్టుకెళ్ళాడు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయిగా. ఆ కోట గోడల దగ్గరికి, సైనికులు కాపలా ఉన్న దగ్గరికి, ఆ శవం కనపడుతున్న చోటకి వెళ్ళేసరికి దానికి ఒక సూది పెట్టి గుచ్చాడు. గుచ్చితే సారాయి కారిపోవటం మొదలుపెట్టింది. ఇంకా ముందు నుంచే చేసాడు. దారంతా కారుతోంది, ఘుమఘుమలాడుతూ సారాయి వాసన వస్తుంది. ఆ కోట దగ్గరికి వెళ్ళంగానే పైకి చూసేసరికల్లా శవం కనపడింది. పెద్ద పెట్టుని ఏడ్చేశాడు. అన్నయ్య కనపడుతున్నాడు, శరీరం, తలకాయ తన నరికిన తలే, తన తల నరికిన శరీరమే. ఏడ్చేసరికల్లా ఏడుస్తున్నాడని పరిగెత్తుకుంటూ వచ్చారు సైనికులు. పట్టేసుకున్నారు. పట్టుకుంటే, ఏంట్రా ఏడుస్తున్నావు, ఎవర్రా నువ్వు అన్నారు. ఏం చేయను బాబయ్య, సారాయి అంతా కారిపోయిందండి. ఏమీ రాదు ఇందులో నుంచి నేల మీద పడిందేమో రాదు, మరి చిల్లు పడిన దానికేమో ప్యాచులు వేయలేను, ఏం చేయనండి, అందుకని ఏడుస్తున్నానండి అన్నాడు. కారిపోతున్న సారా కనపడిందిగా, దాంతో వాడు శవం కోసం ఏడుస్తున్నాడేమోనని వీళ్ళకి అనిపించల. దాంతో ఏమన్నారు, ఏం చేస్తావురా మరి అన్నారు. ఏం చేస్తానండి, తల కాస్త తాగేయండి, ఏం చేస్తాను, ఇలాంటి పెద్దవాళ్ళకి కాస్త మందు తాగబోసినంత మాత్రాన నాకు వచ్చిన నష్టం లేదు, ఎలాగూ పోయింది అని చెప్పి ఆ తోలు తిత్తిని ఊడదీసి ఆ ఉన్న వాళ్ళందరికీ తలా కాస్త ఆ చిల్లుని కొంచెం పెద్దది చేసి అందరికీ దోసిళ్ళల్లో పోసి సారాయి పట్టించాడు. అందులో వచ్చేటప్పుడు కొద్దిగా మందు కలిపి తీసుకొచ్చాడు. ఈ ఇంకేముంది, ఒక తిత్తి ఎట్లాగో పోయింది, ఇంకా రెండో తిత్తి కూడా ఖాళీ చేసేసేయండి, ఒట్టి గాడిదని తోలుకెళ్తానని చెప్పి
రెండో సారాయి తిత్తిలో ఉన్న దాన్ని అందరికీ తాగబోసేశాడు. చీకటి పడేసరికల్లా తాగేసరికి చల్లగా సర్దుకున్నారు. కుర్రాడు ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి ఆ బాడీని ఊడదీసి తెచ్చేసి గాడిద మీద వేసుకుని దాని మీద 2 తోలు తిత్తులు కప్పేశాడు. సారాయి తిత్తులు వెళ్తున్నట్టే ఉన్నాయి. చీకటి మాటను ఎవరైనా చూస్తే వాళ్ళకి బాడీ కనపడదు. శవాన్ని తోలుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ పెరట్లోనే అన్నయ్యకి అంత్యక్రియలు చేసేసాడు. తెల్లారి చూస్తే ఏముంది, వీళ్ళంతా నిద్రలే చూసుకుంటే బాడీ లేదు. రాజుగారికి పిచ్చి కోపం వచ్చింది. వాడు తెలివైన వాడు ఎవడో తెలివిగా మెడ నరికి తీసుకుపోయాడు. ఎవరో తెలియకుండా బట్టలు కూడా విప్పేశాడు. ఇప్పుడు బాడీని కూడా పట్టుకుపోయాడు. ఎలాగైనా ఈ అత్యంత తెలివైన వాడిని పట్టుకోవాలి. సరే ఏం చేశాడు, తమ కూతుళ్ళు, ఆయనకి 3 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళంతమంది. ఓ పిల్లని పిలిచి ఆ పిల్లని ఊరు బయట ఒక మకాం వేయించాడు, ఒక బోర్డు రాయించాడు. చాలా తెలివిగల అబ్బాయిలు అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను. వాడి తను చేసినటువంటి ఒక దారుణ కృత్యము, సాహస కృత్యము 2 చెప్పాలి. ఈ 2 చెప్పిన వాడిని నాకు నచ్చితే వాడిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒక మహాద్భుత సౌందర్యవతి అయిన రాజకుమార్తె ఈ ప్రకటన చేసినట్టుగా పెట్టించాడు. ఆ దారే పోయే తిరిగే వాళ్ళంతా మాట్లాడుకుంటారుగా, వాళ్ళు వీళ్ళు ఎవరో వచ్చేవాళ్ళు. అమ్మాయి ఏమి, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కాదు. ఈ కుర్రాడు విన్నాడు. రెండోవాడు ఖజానా దొంగ, రెండో దొంగ. వాడు విని ఇది తనని పట్టడానికే రాజుగారి ఎత్తేసాడని తెలిసింది. కానీ తన అంతకంటే తెలివైన వాడిని ప్రూవ్ చేసుకోవాలని పుట్టింది. సాధారణంగా అట్లా ఉంటుంది చూడు. అవును, ఇంకా నేను ప్రూవ్ అయిపోవాలి. ఏం చేశాడు, సరే బయలుదేరాడు అక్కడికి. ఇది కొంచెం ఊరు బయట ఉంది కదా, అక్కడ ఒక వారిని వెళ్ళి కొంతమందికి శిక్షలు పడిన బాడీస్ ఉన్నాయి. వీడు వెళ్తూ వెళ్తూ రాక్షసుడు, వాళ్ళ అన్నయ్య మెడే నరికేసిన వాడు. ఆ వెళ్తున్న అక్కడ పడుకోబెట్టిన శవాల్లోంచి ఒక శవం తాలూకు చెయ్యి ఇట్లా కట్ చేసుకుని ఓ సంచిలో చుట్టుకుని చంకల పెట్టుకుని వెళ్ళాడు. చెయ్యి కట్ చేసి ఇక్కడ దాకా ముంజేయి అనమాట. తీసుకుపోయాడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే సరే రాజకుమార్తె నీ పేరేమిటి ఏమిటి అని కనుక్కుంది. ఆవిడ జనానాలో ఉందంటే కనపడే కాలం కాదనమాట రాజకుమార్తెలు. తెర అవతల కూర్చుంది. నువ్వు చెప్పు, ఒక దారుణ కృత్యం నువ్వేం చేసావు, అలాగే ఒక సాహస కృత్యం చెప్పమంటే వీడు బాగా ఆలోచించి మేము ఖజానా దొంగతనం చేసాం, చాలాసార్లు చేసాం. అయితే రాజుగారికి తెలిసిపోయి అడకత్తెర పెట్టించాడు, తానే పెట్టుంటాడు. మా అన్నయ్య అందులో చిక్కుకుపోయాడు. తప్పించుకోవటానికి మా అన్నయ్య మెడ నరికి తీసుకుపోయాను దాన్ని నాతోటి. అదే నేను చేసిన దారుణ కృత్యం. మరి సాహసకృత్యం ఏం చేసావు అని అడిగింది అమ్మాయి. సాహసకృత్యం ఏముంది, మా అన్నయ్య శరీరాన్ని కోటగోడ మీద వెళ్ళాడేశారు. దాన్ని తీసుకోవటం కోసం అక్కడున్న వాళ్ళందరికీ మత్తుమంది కలిపిన సారాయి తాగబోసి పైకెక్కి కోటగోడ మీద ఉన్న శరీరాన్ని ఊడదీసి తీసుకుపోయి మా అన్నయ్యకి అంత్యక్రియలు చేశానన్నాడు. రాజకుమార్తెకి తెలిసిపోయింది, వీడే తన తండ్రికి కావలసిన వాడు. ఎంత తెలివైన వాడివి నువ్వు, ఎంత సాహసివి, ఎంత తెలివి నీది, నీలాంటి సాహసిని నేను పెళ్లి చేసుకుంటా, ఏది నా చేతులు పట్టుకో అంది. నీ చెయ్యి అందించు అని అడగంగానే వీడేం చేశాడు, వీడు తెలివి కట్ చేసి పట్టుకొచ్చాడుగా చెయ్యి, ఆ చెయ్యి అందించాడు. తన సంకలో పెట్టుకుని చెయ్యి అందిస్తే ఆ చెయ్యి గట్టిగా పట్టుకుని దొరికాడు రండి 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 అని కేకలు పెట్టింది. ఎప్పుడైతే ఈ చెయ్యి అందించాడో వాడు వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు, దొడ్డుదారిని పారిపోయాడు. తీరా చూస్తే ఏముంది, ఒట్టి చెయ్యి వచ్చింది రాకుమార్తె చేతిలోకి. ఆవిడ లబోదిబో అని కేకలు పెట్టింది. ఇది చచ్చిపోయిన శవం తాలూకు చెయ్యిని చూసి అందరు ఆశ్చర్యపోయారు. వచ్చిన వాడిని ఎవరూ చూడలే, వాళ్ళంతమంది వస్తున్నారు, వాళ్ళలో వీడొకడు. రాజు ఆశ్చర్యపోయాడు, అమ్మో వీడు ఎంత సాహసి, కత్తుల బోన్లోకి వచ్చి వెళ్ళిపోయాడే. సరే ఇలాంటి వాడిని ఖచ్చితంగా మన రాజ్యంలో రాజుగా ఉంచుకోవాలి, మన రాజ్యంలో ఒక అధికారిగా ఉంచాలి. మనం ఇలాంటి వేరే దేశాల కథల్లో దొంగల్ని కొత్వాలను చేసిన కథలు కూడా చూస్తుంటాం. ఆయన పెద్ద ప్రకటన చేశాడు. ఒక దారుణ కృత్యము, ఒక సాహస కృత్యము చేసి రాజకుమార్తెని కూడా మోసం చేసినటువంటి వాడెవడో వాడు కుటుంబంతో సహా హాజరైతే సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను, వాడికి ఏ కూతురైతే అతను చేయి పట్టుకుందాం అనుకుందో ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసి ప్రధాన సలహాదారుగా చేసుకుంటాను అని అనగానే వాడు వచ్చేసాడు తల్లిని తీసుకుని. మా నాన్నే
ఈ తలుపు పెట్టాడు. ఉమ్. అందుకే మేము తీసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు తలుపు తెలిసిన వాడు తమతో ఉంటే తమకే సేఫ్టీ. అంతే. రాజుగారి ఆలోచన తెలిసింది కదా. ఆ తలుపు తెలిసిన వాడు ఎవరికైనా చెప్తే మరీ కష్టం. అందుకని ఆ తలుపు ఎక్కడుందో తెలిసిన వాడిని తన అల్లుడిని చేసుకున్నాడు రాజుగారు. రాజుగారు అల్లుడుగా ఉండి చాలా కాలం సలహాదారుగా ఉండి తర్వాత ఆ రాజ్యానికి ఉత్తరాధికారి కూడా ఈ అల్లుడే అయ్యాడు. ఎందుకంటే వాడు చాలా తెలివైన వాడు, ఎవరిని రానీలా వాడు. ఉమ్. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి, మంచి తెలివైన దొంగ. ఉమ్. నమస్తే అమ్మగారు. నమస్తే జయ.